హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే చార్మినార్ స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ యాక్చువల్లీ నేను అంతకుముందు చాలాసార్లు షాపింగ్ చేశాను, అంటే 3-4 టైమ్స్ అలా చేశాను. బట్ గ్యాప్ ఎక్కువ వచ్చింది. 3 years బ్యాక్ వెళ్ళాను అంటే ఇంకా మళ్ళీ వెళ్ళలేదన్నమాట. సో అందుకోసం ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి, ఏమేమి చేంజ్ అయ్యాయా ఏంటి అనేది అయితే చూద్దామని వచ్చేసాను అనమాట. నార్మల్గా ఇంతకుముందు నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నార్మల్ వీక్ డేస్ వెళ్ళాను, సండేస్ అయితే ఏం వెళ్ళలేదు. బట్ ఇప్పుడు సండే వచ్చాను. అక్కడ మదీనా సర్కిల్ నుండే షాపింగ్స్ అనేవి అయితే చాలా ఉన్నాయన్నమాట. అంటే నార్మల్ డేస్ కన్నా కూడా సండేస్ ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపించింది. సో ఇంకా ఏమున్నాయి ఏంటి అనేది అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేద్దాం. సో ఫస్ట్ ఇంకా స్టార్ట్ చేయడంతోనే ఈ నెక్ పీసెస్తో స్టార్ట్ చేస్తాం. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్ అండ్ పాపడ బిల్ల చైన్ సెట్ ఉందన్నమాట, చౌకర్ టైప్. ఇవి వచ్చేసి 300 రూపీస్. ఏ బాక్స్ అయినా సరే 300 రూపీస్ ఫిక్స్డ్ రేట్. సో చాలా అంటే వర్తీ అనిపించింది అనమాట. మంచి కలెక్షన్ కూడా ఉన్నాయి అందులో. అంటే సెలెక్ట్ చేసుకోవాలి మనము కొంచెం, అంటే ఎక్కువ అంటే షూటింగ్స్కి, వీడియో షూట్ చేయడానికి, ఫోటో షూట్స్కి అవిటికైతే చాలా బాగా వర్క్ అవుతుంది, అంటే యూజ్ అవుతాయి అవి. నెక్స్ట్ ఇంకా ఇలా ముందుకు వస్తుంటే ఇంకా ఇలా చిన్న చిన్న క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ స్టాల్లో వచ్చేసి ఫిక్స్డ్ రేట్ ఉందన్నమాట. 30 రూపీస్, 40 రూపీస్ అట్లా సపరేట్ పెట్టేసి అమ్ముతున్నారు. సో ఏది తీసుకున్నా కూడా 30 రూపీస్, 40 రూపీస్ ఆ రేంజ్లో. నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్స్, చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ ఇంకా తెలిసిందే కదా. బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా ఉంది. అన్నీ ఇంకా ఇట్లా బయట పెట్టేసి అమ్ముతున్నారు అనమాట. అవి కూడా ఫిక్స్డ్ ప్రైసెసే ఉన్నాయి మ్యాక్సిమం. నెక్స్ట్ ఇంకా ఈ స్టాల్లో వచ్చేసి ఏది తీసుకున్నా 10 రూపీసే. నాకైతే మంచిగా అనిపించినాయి, కొన్ని వర్తీ అనిపించినాయి అనమాట. ఇందులో నేను కొన్ని పర్చేస్ చేశాను. అంటే పిల్లలకి హెయిర్ క్లిప్స్ అండ్ అలాగే పెద్దవాళ్ళకి కూడా క్లిప్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ అలాగే చిన్న చిన్న బ్రేస్లెట్స్, చిన్న చిన్న ప్లక్కర్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్స్, ఈ ముందుకు వస్తుంటే ఇంకా ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇందులో ఏది తీసుకున్నా 100 రూపీస్ అంట. సో బాగున్నాయి కలెక్షన్ అయితే. అంటే కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపించినాయి అనమాట కొన్ని వెరైటీస్. అంటే ఓల్డ్ మోడల్ దొరుకుతాయి మీకు ఇక్కడ, అండ్ కొంచెం న్యూ మోడల్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. నెక్స్ట్ ఈ బ్రేస్లెట్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 100, 150, 200 ఆ రేంజ్లో చెప్తున్నారు. మెయిన్ ఏంటంటే ఇంకా ఇట్లా అంటే ఫిక్స్డ్ ప్రైస్ కాకుండా నార్మల్గా ప్రైజెస్ మనం అడిగితే చెప్తూ ఉంటారు కదా, వాటికి వచ్చేసి అయితే మనం బార్గెన్ చేయాలి. బార్గెన్ స్కిల్స్ అయితే చాలా కావాలి చార్మినార్లో. నాకైతే అంటే పర్సనల్గా నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ ఈ బ్యాగ్స్ నేను నుమాయిష్లో అయితే 200, 150 అట్లా చెప్పారు. బట్ ఇక్కడ 100 రూపీస్కి అమ్ముతున్నారు. ఏమని అమ్ముతున్నారంటే బ్యాగ్ కొట్టిన చార్మినార్ ఫ్రీ అని చెప్పేసి. అంటే ఎందుకంటే బ్యాగ్ పైన చార్మినార్ ఉంది కదా, సో అట్లా అమ్ముతున్నారు అనమాట 100 రూపీస్ అనేసి. నెక్స్ట్ ఇంకా ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి 75 రూపీస్ అట్లా, 70, 100, 150 ఆ రేంజ్లో చెప్తున్నారు. మరి ఇంకా బార్గెన్ చేస్తే తగ్గిస్తారు. నేనైతే ఏం తీసుకోలేదు కాబట్టి ఏం బార్గెన్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా ఈ చెప్పల్స్ అయితే చాలా కలెక్షన్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఇలాంటి చైన్స్ నుమాయిష్ వీడియోలో కూడా నేను చూపించాను, ఐడియా ఉందా మీకు? సో ఒకసారి నుమాయిష్ వీడియో ఇప్పటివరకు చూడకపోయి ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఈ డోరీస్, ఈ హ్యాంగింగ్స్ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయన్నమాట, బయట పెట్టేసి అమ్ముతున్నారు. నెక్స్ట్ ఈ ఫ్లవర్ పాట్స్ వచ్చేసి 200కి పేర్ అని చెప్పేసి అమ్ముతున్నారు. బట్ నేను తీసుకుంటాను అని చెప్పేసి నాకు 100 రూపీస్కి 2 pairs కావాలని చెప్పేసి నేను అడిగాను. ఇవ్వను అన్నారు. 50 అట్లా తగ్గిస్తే ఇంకా వెళ్ళిపోతుంటే పిలిచి మరీ ఇచ్చారనమాట. 50 రూపీస్కి పేర్ అలా తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే నాకు బాగా అనిపించింది ఇక్కడ. అంటే ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి, కాకపోతే అందులో మనం మంచి సెలెక్ట్ చేసుకోవాలి. మంచి న్యూ మోడల్స్ కూడా అందులో ఉన్నాయి. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్లో ఉన్నాయన్నమాట. నుమాయిష్లో నేను ఒక బ్యాగ్ తీసుకున్నానని చూపించాను కదా 200 పెట్టి, అది ఇక్కడ 100 రూపీసే ఉంది. సో వేస్ట్, అనవసరంగా అక్కడ తీసుకున్నాను అని అనిపించింది అనమాట నాకు. బట్ ఇక్కడ తక్కువ ఉన్నాయి, నాకైతే చాలా బాగా అనిపించినాయి కలెక్షన్. నెక్స్ట్ ఇలా చిన్న చిన్న రింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, బాగున్నాయి. అంటే పర్టికులర్ బ్యాంగిల్స్లోనే అని కాదు, హెయిర్ హెన్నాస్ అండ్ అలాగే మెహందీస్ అవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అలాగే ఇలా పిల్లలకి ఫ్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే నార్మల్గా 1 time యూస్కి అయితే తీసుకోవచ్చు, పార్టీ వేర్. అండ్ ఇంకా చెప్పల్స్లో కూడా వెరైటీస్, అంటే హీల్స్ కానీ సైండీస్, ఇట్లా పెళ్ళిళ్ళకి కొంచెం హెవీగా వేసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే మంచిగా కలెక్షన్ దొరుకుతుందన్నమాట. అంటే కొంచెం పార్టీ వేర్ ఆ టైప్లో ఉన్నాయి కొంచెం, అండ్ ట్రెడిషనల్ టైప్లో కూడా. నెక్స్ట్ ఇంకా ఈ ఫోన్ కేసెస్ ఇవన్నీ కూడా మంచి కలెక్షన్ అయితే ఉంది ఫ్యాన్సీలో. ఇవన్నీ కూడా అంటే రీజనబుల్ ప్రైజెస్కే వస్తున్నాయి. నెక్స్ట్ వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా, బ్యాంగిల్స్లో అయితే చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఇంకా తెలిసిందే కదా చార్మినార్ అంటే బ్యాంగిల్స్కి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా ఇలా ట్రేస్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు, డిన్నర్ సెట్స్ టైప్. ఇవన్నీ కూడా చాలా తక్కువ, అంటే బయట పెట్టేసి అమ్ముతున్నారు, చాలా తక్కువ ప్రైజెస్కే ఇస్తున్నారు. చెప్పలు కూడా నాకు కొన్ని వెరైటీస్ అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట. అంటే మంచిగా ఉన్నాయి కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్లో. మరి అవి ఎన్ని రోజులు ఆగుతాయి అనేది అయితే ఏం తెలియదు. బట్ ఎన్ని రోజులు వచ్చినా పర్లేదు, రీజనబుల్ ప్రైజెస్లోనే తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చు అనేది అయితే నా ఒపీనియన్. నెక్స్ట్ ఇంకా కట్ షూ మోడల్
మోడల్లో అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లాంటి ఇయర్ రింగ్స్ నేను మహేష్లో కూడా చూపించాను కదా, సో అక్కడ కూడా మంచి కలెక్షన్ అయితే ఉంది. అండ్ సేమ్ అలాంటివి ఇక్కడ వెరైటీస్ కూడా చాలా దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా వాచెస్ కూడా చాలా అమ్ముతున్నారు. ఇంకా నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్కి వచ్చేసి నాకు కొన్ని ఇయర్ రింగ్స్ ఇందులో చాలా బాగా నచ్చినాయి అనమాట. నేను ఒక ఇయర్ రింగ్ కూడా పర్చేస్ చేశాను వీళ్ళ దగ్గర. నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్స్, ఇంకా స్టోన్ కొంచెం అంటే హెవీగా మ్యారేజెస్ ఉన్నాయి అని అంటే బ్రైడల్కి కావాల్సిన ప్రతి ఒక్క డిఫరెంట్ ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క శారీకి డిఫరెంట్ బ్యాంగిల్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే నార్మల్గా మనం బయట స్టోర్స్లో చూసినప్పుడు కొంచెం అంటే రెగ్యులర్ మోడల్సే ఉంటాయి కదా, ఇక్కడ అయితే చాలా డిఫరెంట్ న్యూ మోడల్స్ అయితే దొరుకుతాయి మనకి మంచిగా. ఇవి వచ్చేసి 100 రూపీస్ చెప్పారు, ఇప్పుడు తను చూపిస్తున్నారు కదా అవి. నెక్స్ట్ ఎక్కువ మ్యాక్స్ 100 రూపీస్, 150కి 2 పీసెస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇంకా ఆక్సిడైజ్డ్లో కూడా చాలానే బ్యాంగిల్స్ ఉన్నాయి, నాకు మంచిగానే అనిపించినాయి అనమాట కొన్ని అవి కూడా. నెక్స్ట్ ఇంక ఈ నెక్ పీసెస్ అయితే చాలా కలెక్షన్ ఉంది, రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి. అండ్ బార్గెన్ చేసుకోవచ్చు. మనకు మెయిన్గా బార్గెన్ అయితే చాలా చేయాలన్నమాట, హాఫ్ కన్నా తక్కువ అడగాలి, అప్పుడైతేనే మనకు అనుకున్న ప్రైస్లో వస్తాయి. బాగున్నాయి కలెక్షన్ అయితే, మంచిగా అనిపించినాయి అనమాట. వడ్డానాలు అవన్నీ కూడా అంటే చిన్న సింపుల్ చైన్ దగ్గర నుంచి మంచి పార్టీ వేర్ చైన్ వరకు కూడా మంచిగా దొరుకుతాయి అనమాట రీజనబుల్లోనే. నెక్స్ట్ ఇంకా ఇలా పిల్లలకి క్యూట్ వాచెస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే నేను ఓన్లీ చార్మినార్కి చుట్టూ ఉన్న స్టాల్స్ మాత్రమే తీసాను అనమాట. ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ముందు అంటే చార్మినార్ మదీనా నుండి చార్మినార్ లైన్లో స్ట్రీట్లో అంటే అక్కడ నుండి ఇక్కడ 1 కిలోమీటర్ అలా ఉంటుంది కదా, సో ఆ స్ట్రీట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అదంతా తీస్తాను. ఒకేసారి అంతా అంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది అండ్ టైం కూడా నాకు లేదు, అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా వచ్చేసాను. ఓన్లీ చుట్టూ ఉన్నాయి మాత్రమే తీసాను అన్నమాట, నియర్ బై జస్ట్ నడుచుకుంటూ. అండ్ ఇంకోటి ఏమంటే ఓన్ వెహికల్లో వెళ్ళినా ప్రాబ్లం ఏమీ లేదు, పార్కింగ్కి ఇంతకుముందు అంత అవైలబిలిటీ లేదు కానీ ఇప్పుడు చాలా అవైలబిలిటీ ఉంది పార్కింగ్కి కూడా. నార్మల్గా బయట ఉండే పార్కింగ్ ఇక్కడ సైడ్ వచ్చేయండి అని చెప్పేసి చాలామంది పిలుస్తున్నారు అనమాట. మనం పర్టికులర్గా ఎక్కడుందని వెతుక్కోవాల్సిన పని కూడా ఏమి లేదు. బాగా అనిపించింది నాకైతే పార్కింగ్ విషయంలో అయితే. 1 అవర్కి బైక్ అయితే 1 అవర్కి 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా నేను ఇందులో ఈ బ్యాంగిల్స్లో కూడా నేను ఒకటి తీసుకున్నాను అన్నమాట 100 రూపీస్కి. ఇవన్నీ నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసి లాస్ట్లో కూడా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూడండి, ప్రైజెస్ కూడా ఎలా పడ్డాయి ఏంటి అనేది అయితే. నెక్స్ట్ ఇంకా షూస్ ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయన్నమాట, అంటే చాలా పార్టీ వేర్ కలెక్షన్ అదంతా అయితే ఉంది. ఇలా కట్ షూ మోడల్స్లో అయితే నాకు చాలా వెరైటీస్ అనిపించినాయి అనమాట, చాలా బాగా అనిపించినాయి, తీసుకోవాలనిపించింది కానీ నా ఎక్కువ పర్చేస్ చేయొద్దు అనేసి వెళ్ళాను. బట్ ఇక్కడ ఉన్న ప్రైజెస్కి వాటికి నేను టెంప్ట్ అయ్యి ఆల్రెడీ కొన్ని తీసుకున్నాను కూడా. సో బాగానే ఉన్నాయి, వర్త్ అనిపించింది అనమాట, అందుకోసమే కొన్ని పర్చేస్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఈ చైన్స్ ఇవన్నీ కూడా, ఈ చైన్స్లో కూడా నాకు ఒకటి చాలా బాగా నచ్చింది అనమాట. అది ప్రైస్ అడిగితేను 1500 ఆ రేంజ్లో చెప్పారు, లాస్ట్కి 700కి ఇస్తానన్నారు. బట్ అయినా కూడా నేను తీసుకోలేదు, ఎందుకంటే ఎందుకులే ఇంకా అవన్నీ వేస్ట్, ఇప్పుడు ఏం ఫంక్షన్స్ కూడా లేవు అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే చాలా ఉన్నాయి వెరైటీస్, బాగా అనిపించింది. అవి కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సవరాలు కూడా బయట అమ్ముతున్నారు అనమాట 100-150కే మంచి అంటే ఎక్కువ అంటే లావుగా ఉన్నాయి, మంచి పొడవుగా ఉన్నాయి కూడా అమ్ముతున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ బేబీ హెయిర్ క్లిప్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అండ్ అలాగే కాస్మెటిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బయట తక్కువ ప్రైజెస్లలో. బట్ అవి బ్రాండెడ్ కాదు కాబట్టి ఎప్పుడు అలాంటివి అయితే పర్చేస్ చేసుకోకండి, ఎందుకంటే ఫేస్ పాడైపోతుంది. నెక్స్ట్ ఇంకా ఈ పిల్లలకి షూస్ కానీ అండ్ చెప్పలు కూడా సైండీస్ ఆ టైప్లో కూడా కొంచెం మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. కాకపోతే ఒకటి ఏమంటే ఇక్కడ మనం ఒక వెరైటీ అనేది తీసుకున్నాము అంటే హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి చాలామంది దగ్గర ఉంటాయి, యూనిక్ అయితే ఉండదన్నమాట, అదొక్కటి కొంచెం మైనస్. మిగతా అంతా అయితే ప్రైజెస్కి అయితే వర్త్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ పల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రీజనబుల్ లోనే చెప్తున్నారు. నేను మ్యాక్సిమం కొంతవరకు అయితే అడిగాను, ఇది వచ్చేసి 1200 చెప్పారు. ఈ పూసలు ఉంది కదా అది, మరి ఇంకా అడిగితే తగ్గిస్తారు, బట్ నేనైతే ఇంకేం అడగలేదు, అది 1200 ఎంతో చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఉన్నవన్నీ కూడా అంతే, అప్రాక్సిమేట్లీ 1000 బిలోనే ఉన్నాయి. ఇంకేదైనా అంతే మనం బార్గెన్ చేసుకోవాలి. ఇంకా స్కార్ఫ్స్, నైట్ ప్యాంట్స్, ఈ నైట్ ప్యాంట్లు వచ్చేసి 100 రూపీస్కి అట్లా అమ్ముతున్నారు అనమాట. ఆ స్కార్ఫ్స్ కూడా అంతే 100 రూపీస్కే అమ్ముతున్నారు. నెక్స్ట్ ఈ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఈ బ్యాగ్స్ అయితే ఎంతవరకు క్వాలిటీ అనేది అయితే నాకు ఐడియా లేదు, బట్ మంచిగా అయితే ఉన్నాయి, తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా చార్మినార్కి పక్కనే ఉన్నాయన్నమాట, ఇవన్నీ ముందు పెట్టేసి అమ్ముతున్నారు. ఇవన్నీ అయితే మనకంటే సెట్స్ లాగా డిఫరెంట్ అంటే లైక్ సిల్వర్ అండ్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అట్లా
సెట్ చేసి ఉన్నాయన్నమాట, సెట్స్ లాగా మనం డైరెక్ట్ ఇంకా పర్చేస్ చేసుకోవచ్చు. 100 రూపీస్కి ఈ సెట్ అని చెప్పేసి అన్నారు. కొన్ని ఏమో మంచిగా అంటే కొంచెం ఎక్కువ హెవీగా వచ్చినాయేమో 150కి 200కి అట్లా కూడా ఉన్నాయి సెట్స్. చూస్తే ఎంత బాగున్నాయి చూసారా, కలర్ఫుల్గా మంచిగా సెట్ చేసి అమ్ముతున్నారనమాట. మనం ఇంకా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు మనకి ఏ మ్యాచింగ్ కావాలి ఏంటి అనేది అయితే. ఇంకా సాక్స్లు, బెడ్షీట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. బెడ్షీట్స్ కూడా చాలా తక్కువ ప్రైజెస్లోనే చెప్తున్నారు. నెక్స్ట్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ మెహందీ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. ఈ రింగ్స్ వచ్చేసి 100 రూపీస్కి, 80 రూపీస్కి, 50 రూపీస్కి అట్లా ఉన్నాయన్నమాట మోడల్ని బట్టి. అండ్ ఈ స్టిక్కర్స్, మెహందీ స్టిక్కర్స్ కూడా అంతే 100 రూపీస్ అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి. మనం తీసుకోవచ్చు, అంటే వన్ టైం యూస్కి ఏం కాదు, చాలాసార్లు యూజ్ చేసుకోవచ్చు కాబట్టి తీసుకోవచ్చు. మంచి కలెక్షన్ అయితే ఉందంటే పార్టీ వేర్ ఫోటోషూట్స్కి కానీ అట్లాంటి వాటికి అయితే చాలా బాగా కనబడుతుంది అనమాట. బాగా అనిపించింది. ఓన్లీ వీడియో పర్పస్కి అయితే మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ పూసలవి అంటే మన నార్మల్ పర్ల్స్వి అట్లాంటివి ఉంటాయి కదా డిఫరెంట్ షేప్స్లలో, అవి అయితే బయట అంటే పట్టుకొని అమ్ముతున్నారు అనమాట. 100 రూపీస్కి, 150కి అట్లా బాగున్నాయి. అవి కూడా కలెక్షన్ నాకు మంచిగా అనిపించినాయి. ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా తీసుకోవచ్చు అవి అయితే. ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ చిన్నపిల్లలకి షూస్ అవన్నీ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. నేను మా పాపకి షూ కూడా తీసుకున్నాను. అంటే ఎక్కువ ప్రైస్ అయితే ఏం అంటే చెప్తున్నారు ప్రైస్ అనేవి, బట్ మనం బార్గెన్ చేసుకోవాలి ఇంకా అంతే. మంచి కలెక్షన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ పూసలవి, చైన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా మంచి తక్కువ ప్రైజెస్లోనే ఎక్కువ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ పింక్ షూ చూసారా, చాలా బాగా అనిపించింది. నేను సేమ్ ఈ పింక్ షూ నుమైష్లో అడిగితే 800 చెప్పారు, లాస్ట్కి 400 ఇస్తా అన్నారు. బట్ ఇక్కడ 200కే ఇచ్చారనమాట, అంటే బార్గెన్ చేస్తే బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈ బ్యాంగిల్ సెట్స్ అంటే స్టోన్ బ్యాంగిల్స్ అవన్నీ కూడా మంచి పార్టీవేర్ కలెక్షన్ అయితే ఉంది. బాగా అనిపించింది అనమాట. ఇవి కూడా అంతే రీజనబుల్లోనే ఉన్నాయి. 150, 100 అంటే కొంచెం మంచి ఇంకా హెవీగా ఉన్నాయి అంటే 200 రూపీస్కి అట్లా ఉన్నాయి అనమాట. బట్ ఈ బాక్సులలో ఉన్నవి అయితే మ్యాక్స్ 100 రూపీస్కే ఉన్నాయి. 4 పీసెస్ 100 రూపీస్కి అట్లా పెట్టేసి అమ్ముతున్నారు అనమాట. బాగా అనిపించింది ఇవి కూడా. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్. నెక్స్ట్ ఈ సిల్వర్ బ్యాంగిల్స్ నేను పట్టుకునే వచ్చేసి 100 రూపీస్ చెప్పారనమాట. నెక్స్ట్ ఇంకా ఈ ఎల్లో కలర్వి దీనికి సెట్కి వేసి ఉన్నాయి కదా, అవి వచ్చేసి 550 చెప్పారు. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ ఇక్కడ కింద ఆరెంజ్ అవి కనిపిస్తున్నాయి కదా, అవి కూడా అంతే. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ వచ్చేసి అయితే 350 చెప్పారనమాట. ఎల్లోవేమో 550 చెప్పారు, ఇవేమో 350 చెప్పారు. బాగా అనిపించింది ఇవైతే నాకు కలెక్షన్. అంటే బ్రైడల్కి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది, బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ పిల్లలకి టాయ్స్ అవన్నీ కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది. ఇవి కూడా అంతే 100 రూపీస్కి, 50 రూపీస్కి, 150కి ఉన్నాయి. ఈ గాగుల్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది, చాలామంది అమ్ముతున్నారు అనమాట. అంటే ఎక్కువ కలెక్షన్ ఉంది. నార్మల్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. కొంచెం స్టైలిష్గా యూజ్ చేయాలి 1 టైం 2 టైమ్స్ అన్నట్లయితే తీసుకోవచ్చు అనమాట. 100 రూపీస్కి, 50 రూపీస్కి అట్లనే ఉన్నాయి, మంచిగా అనిపించినాయి అవి కూడా. నెక్స్ట్ ఇంకా స్పెషల్లీ ఇక్కడైతే చుట్టూ ఉన్న మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. కలెక్షన్ అయితే ఎంత బాగా అనిపించిందో. కొన్ని అంటే పాత మోడల్స్ కూడా ఉన్నాయి, బట్ న్యూ మోడల్స్ కూడా చాలానే ఉన్నాయి. చిన్న పర్సెస్ దగ్గర నుంచి మంచి టెడ్డీ బేర్స్వి అట్లాంటి బ్యాగ్స్, అంటే మంచి ఫ్యాన్సీవి అండ్ అలాగే ట్రెడిషనల్వి అన్నీ ఉన్నాయన్నమాట. చిన్న పౌచెస్. ఇదైతే చాలా క్యూట్ అనిపించింది అనమాట నాకు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ స్టోన్లో అంటే పార్టీ వేర్ లైక్ మ్యారేజెస్కి కానీ ఏదైనా ఫంక్షన్కి అట్లా వేసుకోవడానికి బాగున్నాయి అనమాట. స్లింగ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. లైక్ లాక్ వేసుకునే సిస్టంలో కూడా కొన్ని బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ చిన్న అయితే నాకు చాలా క్యూట్ అనిపించింది అనమాట. అంటే జస్ట్ అంటే కార్డ్స్ మాత్రమే పెట్టుకోవడానికి అలా ఉంటుంది. ఇంకా ఈ హల్దీ సెట్స్, హెయిర్ క్లిప్స్, ఈ ఫ్లవర్ హెయిర్ క్లిప్స్ అయితే బాగా అనిపించినాయి నాకు. హల్దీకి అయితే ఇంకా సెట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం ఇక్కడ ఉన్నాయని చుట్టూ హ్యాండ్ బ్యాగ్సే. ఈ బ్యాగే అండి నేను 100 రూపీస్కి ఇక్కడ చెప్పారు, నేనేమో నుమైష్లో 200కి తీసుకున్నాను. బ్యాగ్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. నాకు బాగా అనిపించింది కలెక్షన్ కూడా. తీసుకోవాలి అంటే ఎవరైనా బ్యాగ్స్ కావాలంటే మాత్రం తప్పకుండా అక్కడ తీసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది, బట్ నాకు ఉన్నాయి ఆల్రెడీ, అందుకోసం తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకా డ్రెస్సెస్ కూడా చాలానే ఉన్నాయి, బట్ డ్రెస్సెస్ అయితే నాకు కలెక్షన్ అంతా అనిపించలేదు. అంటే రెగ్యులర్ కానీ ఓల్డ్ మోడల్ ఆ టైప్లోనే అనిపించినాయి. ఏవో కొన్ని అక్కడొకటి అట్లా కొన్ని మంచిగా అనిపించినాయి అంతే. అంటే నా టేస్ట్కి తగ్గట్టు అయితే నాకు అలా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ 100 రూపీస్ ఏవైనా కూడా 100, 150 అండ్ నెక్స్ట్ 200, 250 అట్లా ఉన్నాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి 150 అనమాట. 4 సైడ్స్ 4 డిఫరెంట్ ప్రైజెస్లో పెట్టారు, ఫిక్స్డ్ అని చెప్పేసి.
150 అంటే ఈ బ్లూ కలర్ అయితే నాకు బాగా అనిపించింది అనమాట, వర్త్ అనిపించింది, తీసుకోవచ్చు అనేసి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కింద లైన్లో ఉన్నవన్నీ కూడా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ పర్టికులర్గా ఎల్లోది కింద బుట్ట టైప్లో ఉంది చూడండి, అదైతే 250 అంటే వర్త్ పెట్టవచ్చు అనిపించింది అనమాట. అది కొంచెం మంచి ఫ్యాన్సీ లుక్ ఉంది, ఈ ఎల్లోది చూసారా పైన ఉంది. ఇది నాకు చాలా నచ్చింది. 250 అంటే క్వాలిటీ కూడా, అంటే డైరెక్ట్గా చూస్తే క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ కూడా అంతే 250. మంచిగా అనిపించిన ఇయర్ రింగ్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ పిల్లలకి చిన్న చిన్న ప్యాంట్స్, ఇవన్నీ 100 రూపీస్కి 4 ప్యాంట్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ లిస్ట్లో పెట్టేసి అమ్ముతున్నారు. ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ అన్నప్పుడు తక్కువలోనే పెట్టారు, మ్యాక్స్ అంత ఎక్కువ కూడా ఏం పెట్టలేదు, జస్ట్ 60, 80, 100 ఆ రేంజ్లోనే పెట్టారు. బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న టాయ్స్ ఇవి ఏవైనా కూడా 100 రూపీస్ అంట. నేను ప్రీవియస్గా జేఎన్జీ స్ట్రీట్ షాపింగ్లో చూసినప్పుడు 200, 250 అట్లా ఉన్నాయి, బట్ ఇక్కడ 100 రూపీసే. ఇంకా ఇవన్నీ కూడా చెప్పలైతే చాలా కలెక్షన్ ఉంది, మంచిగా కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు. నాకైతే ఏం పెద్ద అంటే అంత బాగాలేదు అనేది అయితే ఏం అనిపించలేదు, తీసుకోవచ్చు. ఇంకా ఈ చిన్న చిన్న క్యూట్ అంటే బొమ్మలవి ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఇవైతే నాకు చాలా క్యూట్ అనిపించింది అనమాట. చాలా కలెక్షన్ ఉంది అందులో కూడా, అంటే ఒక వెరైటీలోనే డిఫరెంట్ మోడల్స్ అట్లా ఉన్నాయన్నమాట. బాగా అనిపించింది. అంటే లైక్ వెస్ట్రన్ వేర్ సింగిల్ పీసెస్కి కానీ అట్లా వేసుకోవాలి అని అనుకున్న చిన్న స్టడ్స్ పెట్టే వాళ్ళకి కలెక్షన్ అయితే మంచిగా దొరుకుతుంది ఇక్కడ. అండ్ అలాగే హెవీగా పెట్టే వాళ్ళకి కూడా మంచి కలెక్షన్ దొరుకుతుంది. ఇట్లా మీడియంలో కన్నా హెవీగా అండ్ అలాగే చిన్నవి అవే కలెక్షన్ ఎక్కువ అనిపించింది అనమాట. అంటే బాగున్నాయి, మంచిగా టెడ్డీ బేర్స్ వచ్చినవి అండ్ అలాగే చిన్న బర్డ్స్ వచ్చినవి అట్లా ఉన్నాయన్నమాట, బాండా వచ్చినవి అట్లాంటివి. నెక్స్ట్ ఇంకా ఈ డ్రెస్సెస్ ఇవి వచ్చేసి, అంటే అది నాకు అర్థం కాలేదు ఎందుకు అమ్ముతున్నారు అట్లా 100 రూపీస్కి డ్రెస్ అట్లా అమ్ముతున్నారు. మరి అవి మంచి క్వాలిటీయా లేకపోతే ఏంటి అనేది అయితే అర్థం కాలేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఉన్న చున్నీస్ 50 రూపీస్కి 100 రూపీస్కే ఉన్నాయన్నమాట. ప్లెయిన్లో వచ్చేసి 50 రూపీస్కి అట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఇంక ఇవి కొంచెం ఫ్యాన్సీలో వచ్చినవి అయితే 200 రూపీస్కి ఉన్నాయి, తీసుకోవచ్చు అనిపించింది అనమాట, వర్త్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈ పిల్లలకి ఫ్రాక్స్ అవి కూడా అంతే 200, 250, 400 మ్యాక్స్. ఎంత హెవీ ఫ్రాక్ అయినా 500 బిలో అట్లనే ఉన్నాయి. నెక్స్ట్ ఈ హెయిర్ క్లిప్స్ ఇవన్నీ కూడా అంతే 50 రూపీస్లోనే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ చెప్పలన్నీ కూడా 100 రూపీస్. ఈ గాగుల్స్ కూడా అంతే. ఇక్కడ ఈ ఉన్న బ్యాగ్స్ అన్నీ కూడా 100 రూపీస్ అనమాట. ఏ బ్యాగ్ తీసుకున్నా 100 రూపీస్ అంట. బాగానే ఉన్నాయి, అంటే మరి అంత సూపర్గా ఏం లేవు కానీ బాగానే ఉన్నాయి, తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ నైట్ ప్యాంట్స్ జెంట్స్కి అవన్నీ ఉన్నాయి, ఇవైతే క్వాలిటీ అంత అనిపించలేదు నాకైతే. నెక్స్ట్ ఇంకా ఈ చైన్స్ ఇవన్నీ కూడా అంతే 100 రూపీస్. బ్రేస్లెట్స్, చైన్, రింగ్ అట్లా ఉన్నాయి. ఈ రింగ్స్ కూడా 30 రూపీస్కి 20 రూపీస్కి అట్లా ఉన్నాయి. డిఫరెంట్గా జెంట్స్ కొంతమంది పెట్టుకుంటారు కదా అలా చిన్నవి. నెక్స్ట్ ఇంకా ఈ పిల్లలకి చిన్న చెప్పలు, సైండీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అంటే పిల్లలకి కూడా షూ మోడల్స్, అంటే 1 ఇయర్ బేబీ దగ్గర నుండి కూడా మంచి కలెక్షన్ అయితే షూ మోడల్స్, చెప్పల్స్ మంచి వెరైటీస్ దొరుకుతాయి. నార్మల్గా బయట షాప్స్లలో అయితే రెగ్యులర్గా కొన్ని మోడల్సే ఉంటాయి, బట్ ఇక్కడైతే చాలా కలెక్షన్ అయితే దొరుకుతుంది. చార్మినార్ దగ్గర నుండి కొంచెం ఇంకా బ్యాక్ సైడ్ నడుస్తుంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఎక్కువ డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి. డ్రెస్సెస్ జెంట్స్కి కూడా టీ-షర్ట్స్ అండ్ అలాగే పిల్లలకి కూడా మంచిగానే ఉన్నాయి ఎక్కువ కలెక్షన్ అయితే. బట్ న్యూ మోడల్స్ అయితే ఏమనిపించలేదు అండ్ క్వాలిటీ కూడా అంత అనిపించలేదు. డ్రెస్సెస్ అయితే తీసుకోవచ్చు అంత క్వాలిటీ అయితే నాకు ఏమనిపించలేదు, నార్మల్గా ఉన్నాయి. బెడ్షీట్స్, నైట్ ప్యాంట్స్, లైక్ టీ-షర్ట్స్ అట్లాంటివి అయితే ఉన్నాయి. ఇంకా క్వాలిటీ అయితే అంత ఏమనిపించలేదు. కానీ నెక్స్ట్ ఇంకా ఈ కొంచెం అంటే ఎట్లా అంటే కొంచెం చెమ్కి ఆ టైప్లో కొంచెం ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ అయితే. అవి అయితే కొంచెం అంటే పార్టీ వేర్లో కొంతమంది ఇట్లా ప్రిఫర్ చేస్తారు కదా, ఆ టైప్లో అయితే కొంచెం బాగానే ఉన్నాయి. బట్ నార్మల్వి అయితే అంత అనిపించలేదు అనమాట. నెక్స్ట్ క్వాలిటీ కూడా అంత ఏం లేదు. డ్రెస్సెస్ అయితే అంత పెద్ద తీసుకోవాలి అన్నట్టయితే ఏమనిపించలేదు. ఇక్కడ ఉన్న ఈ ప్యాంట్స్ అన్నీ కూడా 100 రూపీస్ అట్లా చెప్పారు. వాటికి అంటే బాగానే ఉన్నాయి, ఇవైతే క్వాలిటీ మరి బాగానే అనిపించింది చూడ్డానికి అయితే. మరి అంటే యూజ్ చేస్తే ఎంతవరకు ఉంటాయి ఏంటి అనేది అయితే ఐడియా లేదు. డ్రెస్సెస్ కూడా కొన్ని మోడల్స్ అయితే ఎక్కువగానే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ పిల్లలకి కూడా కొంచెం ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది. నైట్ ప్యాంట్స్ అట్లా, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి చిన్నవి అంటే లైట్గా కాటన్వి అట్లాంటివి అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా అత్తర్లు, పర్ఫ్యూమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఆ స్మెల్ అయితే ఇంకా దగ్గరికి వెళ్తున్నామంటే ఆ స్మెల్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ షర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి షర్ట్స్ కూడా అంతే 200, 250 ఆ రేంజ్లోనే ఉన్నాయి జెంట్స్కి.
స్కార్ఫ్స్ అండ్ అలాగే చిన్నపిల్లలకి ప్యాంట్ షర్ట్ ఒకటే అంటే సేమ్ కలర్లో అట్లాంటివి కొంచెం ఉంటాయి కదా, అలాంటివి. అండ్ అలాగే చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న ప్యాంట్స్, చిన్న చిన్న టీ షర్ట్స్ అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. 100కి 4 పీసెస్ అట్లా. సాక్స్లు కూడా ఎక్కువగానే కలెక్షన్ అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ బటర్ఫ్లై క్లిప్స్, ఇవన్నీ అయితే నాకు ఈ బటర్ఫ్లై క్లిప్స్ నాకు చాలా బాగా నచ్చిందనమాట. 40 రూపీస్ 50 రూపీస్ సంథింగ్ ఎంతో చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఈ చిన్న చిన్న క్లిప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా అనిపించింది, అవి 100 రూపీసే. నెక్స్ట్ కీ చైన్స్, ఇవన్నీ అంటే లైక్ నేమ్ రాపించుకోవచ్చు వాటిపైన, లేదంటే ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏదైనా రాయించుకోవచ్చు అనమాట, అక్కడే చేసిస్తారు. బాగా అనిపించింది ఇక్కడ వీళ్ళ దగ్గర కలెక్షన్. ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే మంచిగా ఉంటాయి. నెక్స్ట్ ఇది చూసారా, జస్ట్ బటన్ క్లిక్ చేస్తే వాచ్ లాగా ఉందన్నమాట, కీ చైన్ లాగా. బాగా అనిపించింది ఇది కూడా నాకు. ఇంకా నెక్స్ట్ కొన్ని చైన్స్ అండ్ అలాగే ఇలా ప్లాస్టిక్ బాక్సెస్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ షూస్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏమంటే చైన్స్లలో కూడా ఇన్విజిబుల్ చైన్స్ నేను మహేష్లో తీసుకున్నానని చూపించాను కదా, అది ఇక్కడ వచ్చేసి 250 చెప్పారు. బట్ మనకి ఇంకా తగ్గిస్తారేమో, బట్ నేను ఏం అడగలేదు. బట్ అక్కడ ఉన్న కలెక్షన్స్ అంటే ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ ఉన్నాయి. అండ్ ఎక్కువ కలర్స్ అక్కడ ఒక 4-5 కలర్సే కనిపించాయి. బట్ ఇక్కడ ఇన్విజిబుల్ చైన్లో డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ రష్ అయితే మామూలుగా లేదు, చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా మేము టైం పెరుగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది రష్. ఇంకా ఈ బ్యాగ్స్ కూడా బాగా అనిపించింది నాకు, ఇవి పర్టికులర్గా ఇక్కడ ఉన్నవి ఇవి కొంచెం అంటే డిఫరెంట్గా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈ హెయిర్ క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ చుట్టూ ఇంకా నేను ఎక్కువ చార్మినార్ చుట్టూ మాత్రమే కవర్ చేశాను, ఇంకెక్కువ వీడియో అయితే ఏం చేయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా చెప్పాను కదా, మదీనా సర్కిల్ దగ్గర నుంచి చార్మినార్ వరకు మ్యాక్స్ కవర్ చేస్తాను. సండే కాబట్టి చాలా ఉందన్నమాట బయట. ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా 100 రూపీస్కి అట్లా ఉన్నాయి. గోల్డ్ కలర్లో పెద్దవాళ్ళు వేసుకునే బ్యాంగిల్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా అంతే 100 రూపీస్కి అట్లా ఉన్నాయన్నమాట, 4 పీస్ సెట్స్. అవి కూడా బాగా అనిపించినాయి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా గోల్డ్ కలర్లో అట్లా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఉన్న బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ సైజెస్ అంటే డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి బాక్స్లు. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇంకా అంతే మ్యాక్స్. అక్కడ ఎక్కువ అయితే చెప్పులు, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, బ్యాగ్స్ ఇవి అయితే ఎక్కువ అనిపించింది కలెక్షన్ నాకు. మెయిన్గా బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అలాగే షూస్, కట్ షూస్ అవన్నీ కూడా షూస్లో ఎక్కువ కలెక్షన్ అనిపించింది. నెక్స్ట్ బ్యాంగిల్స్, ఇంకా మెయిన్ బ్యాంగిల్స్, తర్వాత ఇవేవైనా కూడా. నెక్స్ట్ ఇంకా ఈ పర్ల్స్ అవన్నీ ఆ మోడల్స్లో కూడా కొంచెం ఎక్కువ కలెక్షన్ అనిపించింది అనమాట. చిన్న చిన్న పూసలవి అవి ఎక్కువ అమ్ముతున్నారు, అవి కూడా బాగా అనిపించింది. మనం అల్లిపించుకోవాలి. ఇంకా షాప్స్ కూడా ఉన్నాయి, నేను ఒకసారి వెళ్ళినప్పుడు షాప్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను. బట్ ఇప్పుడు ఏం షాప్స్ కవర్ చేయలేదు, జస్ట్ ఉన్న స్ట్రీట్లో ఉన్నాయి మాత్రమే తీసాను. నెక్స్ట్ ఈ కీ చైన్స్లో అయితే నాకు ఇవి బాగా అనిపించింది అనమాట. వాచ్ జస్ట్ క్లిక్ చేస్తుంటే అదేదో మూవీలో ఉంటుంది కదా, ఇలా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఫొటోస్ పెట్టేలాగా, అదైతే నాకు బాగా అనిపించింది అనమాట. ఇట్లా ఏదైనా అంటే నేను తీసుకుందాం అనుకున్నా యాక్చువల్గా, బట్ ఎందుకులే అనేసి ఊరుకున్నా. బట్ ఇప్పుడు అనిపిస్తుంది తీసుకొని ఫోటో పెట్టేసి డిఐవే చేస్తే బాగుండేదేమో అనేసి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొని డిఐవే చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇవన్నీ కీ చైన్స్, ఇవన్నీ చార్మినార్ పక్కనే ఉందన్నమాట. ఇది కీ చైన్స్ పైన నేమ్స్ అండ్ ఇంకా మనం అంటే ఏదైనా డేట్ కానీ అట్లా ఏం రాయమన్నా రాస్తారు. అండ్ అలాగే కిచెన్ హోల్డర్ ఇంట్లో పెట్టుకోవడానికి అట్లా కూడా ఉన్నాయి. బాగా అనిపించింది. ఇవన్నీ అయితే కలెక్షన్ వుడ్లో ఉన్నాయి కాబట్టి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా వీళ్ళ దగ్గర చిన్న చిన్నవి డెకరేషన్ ఐటమ్స్ ఇవి అవన్నీ ఉన్నాయన్నమాట. లైట్స్ అవన్నీ కూడా. ఇందులో కూడా నేను ఒకటి పర్చేస్ చేశాను. వాడు వచ్చేసి అది 850 650 అట్లా చెప్తున్నాడు. బార్గెన్ చేస్తే అయితే చాలా తగ్గించాడు అనమాట. నేను ఏం తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది అనేది నెక్స్ట్ నేను వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, ఆ ఫ్లవర్స్లోకి వెళ్ళి కూడా లైట్స్ వస్తాయి అన్నమాట, అది ప్రెస్ చేస్తే. ఇంకా అట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ తీసుకొని వస్తుంటే ఇది దగ్గరకు వచ్చిందనమాట. నా కాళ్ళ దగ్గరికి ఎంత భయపడి ఉన్నాను నేనైతే. అదైతే జస్ట్ బొమ్మనే, బట్ నన్ను చూసి సడన్గా ఏంటిదో అనుకొని చెప్పి చాలా భయపడినాను. నెక్స్ట్ ఇంకా ఈ మిర్రర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 150కి లాస్ట్ ఇస్తాను. ఫస్ట్ అడిగినప్పుడు అయితే 550 ఎంతో చెప్పారు. మళ్ళీ మేము వెళ్తుంటే దగ్గరకు వచ్చి అడిగారు, బట్ ఎందుకులే అని చెప్పేసి తీసుకోలేదు. ఇంకా ఈ డెకరేషన్కి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, బ్యాగ్స్ అవన్నీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా పిల్లలకి టాయ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. డిన్నర్ సెట్స్ చిన్న చిన్నవి అవన్నీ కూడా ఉన్నాయి, కిచెన్ సెట్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా ఈ పూసలు వీళ్ళ దగ్గర ఇవైతే 100 రూపీస్ అంటే ఏది తీసుకున్నా కూడా బాగున్నాయి. ఇందులో కూడా అంటే కొంచెం నల్ల పూసలవి అవన్నీ కూడా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ వైట్ కలర్ ఉన్నాయి చూడండి, ఇవి కూడా నాకు బాగా అనిపించింది అనమాట. పిల్లలకి వేయడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తుంటే ఇట్లా బ్యాంగిల్ బ్యాక్ బాక్సెస్ ఇవన్నీ అయితే మంచిగా అంటే లైక్ కొంచెం మంచిగా అనిపించింది అనమాట. క్వాలిటీ అదంతా కూడా కొంచెం హై లెవెల్లో అట్లా అనిపించింది. బట్ అవి ఎంతవరకు అంటే ఉంటాయి ఏంటి అని అయితే చెప్పలేం. ప్రైజెస్ కూడా నేను ఏం అడగలేదు. ఈ పూసలలో కూడా చాలా ఎక్కువ వెరైటీస్, కలర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ముందుకు నడుస్తుంటే షాల్వాస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, మ్యాట్స్
ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ స్టోన్ బ్యాంగిల్స్ ఇలా ఇవి ప్లెయిన్లో ఉన్నాయి, ఇప్పుడు కొంచెం ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా ఈ మోడల్స్లో. ఇవి కూడా ఉన్నాయన్నమాట డిఫరెంట్ కలర్స్లో. బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ వీళ్ళ దగ్గర 50 రూపీస్ అంటే ఇయర్ రింగ్ తీసుకున్నా కూడా అట్లా ఉన్నాయి. ఇంకా అప్పటికి నైట్ అయిపోయిందనమాట, లైట్స్ వేయగానే చార్మినార్ ఎంత బాగా కనబడుతుంది చూడండి. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా అక్కడ ఒక 2-3 ఫొటోస్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం మేము. ఇంకా రిటర్న్లో మేము వెహికల్ ఎక్కడైతే పెట్టామో అక్కడికి నడుస్తుంటే ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం తీసాను జస్ట్ అంటే ఏమున్నాయి ఏంటి అనే ఐడియా కోసం అనేసి. ఇంకా ఇవి డోర్ మ్యాట్స్, ఇయర్ రింగ్స్, చెప్పలు, అండ్ ఇంకోటి ఏమంటే ఈ ధూపం వేస్తూ ఉంటాం కదా అందులో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయన్నమాట. స్మెల్స్లో అగర్బత్తీస్లో కూడా డిఫరెంట్ స్మెల్ వచ్చేవి కలెక్షన్ అయితే బాగున్నాయి ఇక్కడ, బాగా అనిపించాయి. నెక్స్ట్ హెయిర్ హెన్నాస్ కూడా బాగున్నాయి, మెహందీస్లో కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్కి సెట్, అండ్ అలాగే 3 సెట్స్ 100 రూపీస్కి, 2 సెట్స్ 150కి అట్లా పెట్టేసి అమ్ముతున్నారనమాట. ఇంకా చార్మినార్ ముందు కొంచెం ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, కొంచెం ముందుకు వస్తుంటే ఇక్కడ టెంపుల్ ఉందన్నమాట. ఇది కూడా నేను వీడియో చేశాను. నెక్స్ట్ ఇంకా క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా రిటర్న్ నడుస్తున్నాం అనమాట. ఇదంతా మదీనా సైడ్ నడుస్తుంటే ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈ బ్యాగ్స్ కూడా అంతే 250, 150 అట్లా చెప్తున్నారు. మరి బ్యాగ్స్ అయితే అంత క్వాలిటీ ఉండవేమో అని అనిపించింది నాకు. మరి ఇంకా నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు. మీకు ఒకవేళ ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ రిటర్న్ వస్తుంటే చూసారా ఎంత రష్ ఉందో. ఇంకా బైక్ పైన నేను ఇవన్నీ తీసాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవన్నీ కవర్ చేస్తాను, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే వీడియోస్ చేయడానికి. అండ్ ఈ వీడియో ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ అలాగే ముందు మంచి స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అనేవి కూడా నేను చేస్తూనే ఉంటాను. అండ్ అలాగే నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి, అది కూడా ఎంత ప్రైస్ పడినాయి ఏంటి అనేది అయితే. నెక్స్ట్ అలాగే మన ఛానల్లో మంచి డిఐవైస్, క్రాఫ్ట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేసి చూసి వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కూడా మీరు ఎవరితో చార్మినార్ వెళ్ళాలి అని అనుకుంటున్నారు వాళ్ళకి తప్పకుండా ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో ఉంటుంది, ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను, తప్పకుండా చూడండి. హలో ఎవ్రీవన్. సో చూద్దాం ఇప్పుడు నేను చార్మినార్ నుండి ఏమేమి కొనుక్కొచ్చాను ఏంటి అనేది అయితే. యాక్చువల్లీ ఏం కొనొద్దు అని వెళ్ళాను, బట్ అక్కడ అన్నీ చూస్తుంటే తక్కువ రేట్లో ఉన్నాయి. సరే అవసరమైనవి కొందాం తప్పేముంది అని చెప్పేసి కొన్ని తీసుకున్నాను. ఎక్కువైతే ఏం పర్చేస్ చేయలేదు, కొన్నే చేశాను. బట్ అవి ఏంటి అనేది అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో బ్యాగ్ అలాగే ఇప్పుడే వచ్చాను, సో బ్యాగ్ అంతా అలాగే ఉంది. సో అది తీసుకున్నాను అనమాట. ఇదొక బ్రేస్లెట్ తీసుకున్నాను. చాలా బాగుంది. వచ్చేసి 100 రూపీస్కే వచ్చింది. నాకైతే భలే నచ్చింది. చాలా అంటే కొంచెం మంచి పార్టీ వేర్ లుక్ ఉందన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది అంతా 100 రూపీస్కే వచ్చింది. సో 100 రూపీస్ అంటే పెట్టవచ్చు అనిపించింది. సో అందుకోసం తీసుకున్నాను. ఇది ఒకటి. యాక్చువల్గా అంటే మనం అసలు చార్మినార్ వెళ్ళినాము అంటే బార్గెన్ చేయడం అయితే చాలా రావాలి. యాక్చువల్లీ ఇది ఎంత చెప్పినాడంటే 250 సంథింగ్ ఎంతో చెప్పాడు. బట్ నేను 80 రూపీస్కి అట్లా అడిగాను. 80కి ఇవ్వను అంటే సరే ఇంకా లాస్ట్ 100కి ఇస్తాను అంటే సరే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ ఇయర్ రింగ్స్, ఇవి కూడా అంతే 180 ఏమో చెప్పాడు. నేనేమో 60 రూపీస్కి అడిగాను. లాస్ట్కి 80 రూపీస్కి నాకు ఇచ్చిండు. సో ఇవ్వను అన్నాడు. బట్ నాకు ఇంకా ఇయర్ రింగ్స్ అన్నీ పాడైపోయాయి నా దగ్గర ఉన్నాయి. సో అందుకోసమే నేను తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను చిన్న పాపవి. ఇంకా బ్యాంగిల్స్ అయితే ఫిక్స్ రేటే పెట్టే అమ్ముతున్నారు. ఇంకా బార్గెన్ అంటే కొన్ని దగ్గరలో అలా బార్గెన్ చేయడానికి కూడా ఉన్నాయి, బట్ మ్యాక్సిమం ఫిక్స్డ్ రేట్ పెట్టేసి అమ్ముతున్నారు అనమాట. సో ఫిక్స్డ్ రేట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి 100 రూపీస్ పడింది. సో బాగుంది బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే. ఇంకా చార్మినార్ అంటే బ్యాంగిల్స్ అది మీకు తెలిసిన విషయమే కదా. సో బ్యాంగిల్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇవి వాటర్ బాల్స్ ఐడియా ఉందా మీకు? వాటర్లో వేస్తే పెద్దలు చిన్నప్పుడు అయితే బాగా ఆడుకునేది అనమాట. సో అవి చూస్తే చాలా రోజులతో చూడగానే బాగా అనిపించింది. సో అందుకోసం నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. 10 రూపీస్కి ఒక ప్యాకెట్. మా పాప ఆడుకుంటుంది కదా అనేసి ఇంకా చిన్నప్పుడు మెమరీస్ కూడా గుర్తుకొచ్చినాయి, అందుకోసం తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఈ బటర్ఫ్లై క్లిప్స్ తీసుకున్నాను మా పాప కోసం అనేది. చాలా క్యూట్ అనిపించినాయి అనమాట. ఇది వచ్చేసి 10 రూపీస్. చూసారు ఎంత బాగున్నాయో, 10 రూపీస్ ఇవి. ఇంకా ఇలా షేక్ చేస్తుంటే ఇలా లైటింగ్ కూడా కలర్స్ కూడా మారుతున్నాయి. సో బాగా అనిపించింది. ఇది ఒకటి, ఇందులోనే ఇంకొకటి ఇలా తీసుకున్నాను. ఇవి కూడా మా పాప కోసమే తీసుకున్నాను. బాగా అనిపించింది. ఇవి కూడా 10 రూపీస్. ఇంకా ఆ షాప్లో అన్నీ 10 రూపీస్ అనమాట. నేను వీడియోలో చూపించాను కదా, సో అలా. సో ఇది కూడా అంతే 10 రూపీస్.
నెక్స్ట్ ఇది ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇది ఒకటి కూడా చిన్న క్లిప్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా 10 రూపీస్కి వచ్చినాయి. ఒకటే దాంట్లో స్టాల్లో బయటే పెట్టేసి అమ్ముతున్నారు. సో నేను అది కూడా చూపించాను వీడియోలో. సో నెక్స్ట్ ఇంకా ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. ఇవి కూడా అంతే 100 రూపీస్. ఫినిషింగ్ ఇదంతా కూడా చాలా నీట్గా మంచిగా అనిపించింది అనమాట. సో 100 రూపీస్కి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా అసలు ఏమేమి తీసుకున్నానో కూడా గుర్తులేదు. ఇల్లు నుండి తీస్తున్నాను, అన్ని తీస్తుంటే వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ మా పాపకి షూ తీసుకున్నాను. భలే క్యూట్ అనిపించింది అసలు. ఇవి చూడగానే ఎంతో బాగా అనిపించినవి నాకైతే. ఇవి వచ్చేసి 400 ఏమో చెప్పారు. ఇంకా నేనైతే 150 అట్లా అడిగాను. లాస్ట్కి ఇంకా 200కి ఇచ్చాడు అనమాట. సో 200కి తీసుకొచ్చుకున్నాను. చాలా భలే క్యూట్ ఉన్నాయి కదా అసలు. అది వేసుకుంటా ఎక్సైట్మెంట్ అంతా అది ఎలా ఫీల్ అవుతుంది అది చూడాలి. భలే మంచి అనిపించింది. ఏదైనా వైట్ ఫ్రాక్ వేసి ఇది వేస్తే అసలు ఏంజల్ లాగా ఉంటుంది అనిపించింది. సో మంచి అనిపించింది. సో ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఒకటి తీసుకున్నాను. ఇదైతే అసలు ఎంత బాగా అనిపించిందో. యాక్చువల్గా అది నేను తీసుకోవాలని కూడా కాదు, నార్మల్గా అడిగాను అనమాట. నేను నెక్స్ట్ క్లిప్ యాడ్ చేస్తాను. ఇది లైటింగ్ పెట్టేసి ఇక్కడ ప్రెసెంట్ అవైలబుల్ లేదు. సో నేను పెట్టి చూపిస్తాను వీడియోలో. ఇదైతే వీడియోలో కూడా చూపించాను కదా. యాక్చువల్గా వాళ్ళు ప్రైస్ ఎంత చెప్పారంటే 850 చెప్పినాడు. 850 అంటే నేను 250కి సర్లే తీసుకోనులే అన్నట్టుగా అడిగాను అనమాట. 250కి ఇస్తే తీసుకుంటా లేదంటే లేదు అని. ఇంకా అడగగానే ఇంకా తగ్గిస్తూ అట్లా ఇంకా అలాగే తగ్గించుకుంటూ వచ్చాడు. సో నేను కొంచెం ముందుకు రాగానే ఇంకా సరే లాస్ట్ 300 ఇస్తాను తీసుకోండి అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇంకా సరేలే బాగుంది అని చెప్పేసి తీసుకున్నాను నేను. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 250కి ఇచ్చాడు. సో నెక్స్ట్ ఈ ఫ్లవర్ పాట్స్ ఇవి నార్మల్గా అంటే నేను క్రాఫ్ట్స్ ఎలాగో చేస్తూనే ఉంటాను కానీ బాగా అనిపించినాయి నాకు ఎందుకో. ఇట్లా మా ఇంట్లో అయితే ఇట్లా ఏం అవైలబుల్గా లేవు. సో తీసుకుందామని చెప్పేసి ఇవి తీసుకున్నాను. సో బాగా అనిపించినాయి అనమాట. సైజ్ కూడా చూసారా ఎంత బిగ్ సైజ్ మంచిగా ఉన్నాయి. ఇవి యాక్చువల్గా 350 చెప్పారనమాట. 350 అంటే అమ్మ అంత నా వద్దులే అనేసి ఊరుకున్నాను. సర్లే ఎంతో కొంత అడుగుదాంలే అని చెప్పేసి నేను 100 రూపీస్కి అడిగాను. 100 రూపీస్కి టూ పేర్స్ ఇవి మొత్తం ఈ 4 కలిపి 100 రూపీస్. ఈ 4 కలిపి 350 చెప్పారు. యాక్చువల్గా అంటే ఎట్లా అంటే 200కి పేరు మీరు 2 పేర్స్ తీసుకుంటే 350కి ఇస్తామని చెప్పేసి అన్నారన్నమాట. లేదు నేను 2 పేర్స్ తీసుకుంటే నాకు 100 రూపీస్కి ఇవ్వాలి అని అంటే ఇంకా నేను అంతే బార్గెన్ చేశాను అనమాట. నాకు అయితే 100కి ఇస్తేనే తీసుకుంటా లేకపోతే తీసుకోను అని చెప్పేసి అట్లా అంటే ఇంకా లాస్ట్కి నాకు 100కే ఇచ్చారు. అంతే ఇంకా అక్కడ చార్మినార్ అంటే ఇంకా అంతే బార్గెన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా చేస్తేనే వస్తాయి మనకి మనం అనుకున్న ప్రైస్లో. సో ఇవేదో వర్త్ అనిపించింది అనమాట. ఇంకా అంతే అనుకుంటా నేను తీసుకున్నది. ఇవి అనమాట నేను తీసుకున్నాను. ఇవి అన్నింటిలోకి వెళ్ళి మీకు ఏది నచ్చింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి. అలాగే ముందు నెక్స్ట్ ఇంకా మీరు ఏ వీడియోలు చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కమెంట్ చేయండి. సో దట్ నేను అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి నేను మీకు షేర్ చేస్తాను అనమాట. అండ్ అలాగే మన ఛానల్లో మంచి మంచి క్రాఫ్ట్స్ డిఐవైస్ కూడా ఉన్నాయి. సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూసి వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.